ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చాలామంది మనలో డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటాం. కష్టపడుతూ ఉంటాం, కానీ డబ్బు చేతికి సమయానికి అందదు. కష్టపడిన ఒక్కసారి మనకున్న గ్రహస్థితి వల్ల, కాల ప్రభావం వల్ల ధనం మనకి చేతిలో నిలబడదు. అలాంటి స్థితిలో ధనము, సంపద, వ్యాపారము, ఐశ్వర్యం ఇవన్నీ పెరగడానికి లాల్ కితాబ్‌లో చాలా తేలికైన పరిహారాలున్నాయి. ఈ పరిహారానికి ఏ పూజతో కానీ, ఏ తంత్రంతో కానీ, ఏ ఆరాధనతో కానీ చేయవలసిన అవసరం లేదు. అంటే ఇవి చేసినంత మాత్రానే ఫలితాన్నిచ్చే పరిహారాలుగా లాల్ కితాబ్ చూడడం జరిగింది. ఇది అందరూ, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా చేయగలిగితే ఆచరించవచ్చు. ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్తాను. డబ్బుల కోసం 2 లాల్ కితాబ్ నుండి తేలికైన పరిహారాలు ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. వాట్సాప్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ దేనిలో అయినా సరే మీరు షేర్ చేయండి. గ్రూప్స్‌లో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఎవరికైనా జాతక సమస్యలున్నాయి, మీకు ఇతరితర సమస్యలున్నాయి, అది ఏ సమస్య అయినా నా ద్వారా పరిష్కారం తెలుసుకోవాలనుకున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్‌కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9405093655 ఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. తాంత్రిక వస్తువులు, వాస్తు సంబంధమైన వస్తువులు, ఈ పదార్థాలకి మన ఈ-కామర్స్ వెబ్సైట్ అక్షనిధి మార్ట్, ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలాగే ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. మీరు గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మొట్టమొదటిగా ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? మొదటి పరిహారం శనివారం నాడు ప్రారంభించాలి. శనివారం సాయంత్రం ఈ పరిహారం చేయాలి. మీరు శనివారం సాయంత్రం నాడు 2 మినపప్పు గింజలు తీసుకోండి. మినప గింజలు 2 తీసుకోండి. ఒక కాగితం మీద పెట్టండి. ఏదైనా కాగితం పర్వాలా, ఒక ముక్క పైన పెట్టండి. ఈ మినపప్పుపై, అంటే మినప గింజల్ని పేపర్ మీద పెట్టారు. దాని మీద కొద్దిగా పెరుగు వేయండి, అంటే కొద్దిగా. తర్వాత కొంచెం ఎర్రటి సింధూరాన్ని చల్లండి దాని మీద. తర్వాత ఈ మినప గింజలు ఉన్న కాగితాన్ని, ఈ ముక్కని ఎక్కడైనా రావి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి దాని మొదల దగ్గర పెట్టండి. ఆ తర్వాత మీరు ఇంక నమస్కారం ఏమీ లేదు, ఇక్కడ ఏం మంత్రం జపం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరు ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. నేరుగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి చేరే వరకు ఒక్కసారి కూడా మీరు పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ పరిహారానికి ఇదే నియమం. ఈ పరిహారాన్ని 7 శనివారాలు చేయాలి. మీకు డబ్బు రాబడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాహు వల్ల, శని భగవానుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అలాగే కుజుడి వల్ల, శుక్రుడి వల్ల వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ఆ ఇబ్బందులు తొలగడానికి ఈ పరిహారం. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఈ పరిహారాన్ని బుధవారం నాడు చేయాలి. చాలా తేలికైనది కూడా. మీరు వంట చేసే గిన్నెలు ఉంటాయి కదా, స్టీల్ పాత్రలు, 1 కేజీ పట్టే స్టీల్ పాత్రలు 2 తీసుకోండి. ఇంట్లో ఉన్న వాటిని ఒక పాత్రలో 1 కేజీ పెసరపప్పు పోయండి. మరొక పాత్రలో కేజీ సైంధవ లవణం నిలపండి. అంటే సైంధవ లవణం అంటే చాలామందికి అనుమానం ఉంటుంది. మనకి హిమాలయ ఉప్పు అని అమ్ముతారు కదా, అదనమాట. కేజీ పైనే ఉండాలి. ఈ 2 నింపేసి మూత పెట్టేసి మీ ఇంట్లో ఎక్కడైనా కదపకుండా ఉండే ప్రదేశంలో పెట్టుంచండి.
ఈ పప్పు అలాగే ఉప్పు 2 ఒక్కొక్కసారి వానాకాలం వచ్చినప్పుడు ఏంటంటే ఉప్పు నీరుగా మారుతుంది. పప్పులో పురుగులు పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు మళ్ళీ బుధవారం నాడు ఎప్పుడైనా ఏ బుధవారం నాడైనా సరే వీటిని మార్చుకోవచ్చు. పాడవనంత వరకు దాన్ని అలా ఉంచుకోవచ్చు. మరి లాభం ఏంటి? ఈ 2 పరిహారాలు కూడా కాలక్రమేణా మీకు ఏదైతే డబ్బు పరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులకి సొల్యూషన్స్, సమాధానాలు మీకు దొరుకుతాయి. డబ్బు రాబడి పెరుగుతుంది. కష్టపడి పని చేసిన వాడికి రూపాయి నిలబడుతుంది. ఇక్కడ ఇవి 2 కూడా లాల్ కితాబ్ నుండి తీసుకున్న పరిహారాలు కాబట్టి నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేదు గురువుగారు, విశ్వాసం లేదు గురువుగారు, మేము చేయలేము గురువుగారు అనే వారికి చేయమాకండి. ఎందుకంటే ఈ పరిహారాలకి మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. క్రియ మాత్రమే ఉంది. సమయము, పదార్థము, క్రియ అంతే. దీనికి ఆ శక్తి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టి చాలామందికి ఎక్కువ లైక్ చేశారనుకోండి, చూసిన వారు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మీరు ఈ వీడియోని పంపించిన వారు అవుతారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా లైక్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.